గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ పర్సెంటేజ్లో ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్యాలిక్యులేట్ 4%. క్యాలిక్యులేట్ 4% అంటే ఏంటిదంటే 4/100. ఇది అందరికీ నార్మల్గా అందరికీ తెలుసు. ఇది అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ ఇది బేసిక్. ఇలా ఈ 4%ని చేయడం తెలిస్తే నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే క్వశ్చన్స్లో కూడా ఎలా చేయాలనేది తెలుస్తుంది అనేసి చెప్తున్నాను అంతే. 4% అంటే ఏంటిది? 4/100. ఇది 2 2s are 4 and it is 2 5s are 10 and 2 1s are 2 2s are 4 and 5. 1/25 is answer. Next question, the value of 18% of 15% of 25/9 of 3800 అంటే ఏంటిదంటే జస్ట్ ఇక్కడ మనకు హాఫ్ అని ఇచ్చింది కదా. హాఫ్ అంటే ఏంటిదంటే మల్టిప్లై అని అర్థం. క్వశ్చన్లో మనకు హాఫ్ అని ఇస్తే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, హాఫ్ అంటే మల్టిప్లై అన్నట్టు. సో 18% అంటే 18/100 ఇంటూ 15% అంటే 15/100 ఇంటూ 25/9 ఇంటూ ఇక్కడ మనకు వచ్చింది కదా 3800. ఇవన్నిటిని వేస్తే మీకు 285 ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి బేసిక్స్ క్వశ్చన్స్. ఇవి మీరు చేయగలిగితే నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ మీరు ఈజీగా సాల్వ్. 0.5 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 20 అంటే ఏం లేదు, సింపుల్. దీన్ని బై చేయండి అంతే. 20 × 100 చేస్తే 2.5 వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇవి జస్ట్ సింపుల్ క్వశ్చన్సే. నేను నా నెక్స్ట్ వీడియోలో పర్సంటేజ్కి అవి చెప్తాను. అవి చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇఫ్ 50% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 80, దెన్ వాట్ విల్ బీ ద 250% ఆఫ్ ద నెంబర్. ఫస్ట్ మనకు 50%, ఇక్కడ మనకి ఏమన్నాడు, 50% నెంబర్ ఈజ్ 80. నెంబర్ అంటే ఏంటిది? ఈక్వల్స్ టు 80 అన్నాడు. సో 50/100 ఈక్వల్స్ టు 80 చేయండి. ఇది క్యాన్సల్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా 1/2 వస్తుంది. 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 80 అని ఇక్కడ మనం వాల్యూ ఫైండ్ చేయాలంటే ఇక్కడ ఎక్స్గా పెట్టుకొని ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 80 × 2/1 చేస్తే ఎంత వస్తుంది? 160 వస్తుంది. అంటే ఏంటిది అన్నట్టు 250% ఆఫ్ 160 అన్నట్టు. సేమ్ ఈ 250/100%లోనే కాబట్టి 100 ఇంటూ 160, హాఫ్ పెట్టుకున్నాం కాబట్టి 160. 400 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బై హౌ మచ్ ఈజ్ 60% ఆఫ్ 75 గ్రేటర్ దెన్ 1/5 ఆఫ్ 25? ఇక్కడ 60% ఆఫ్ 75 అంటే ఏంటిది? 60/100 పర్సెంటేజ్లకి. హాఫ్ అంటే ఇంటూ 75. ఇక్కడ మనకు గ్రేటర్ దెన్ అని అన్నాడు. గ్రేటర్ దెన్ అని అంటే ఏంటిది? మైనస్ చేయాలి. స్మాలర్ దెన్ అంటే ప్లస్ చేయాలి. గ్రేటర్ దెన్ అంటే మైనస్ ఇంటూ ఈ 25. అప్పుడు దీన్ని చేయండి. ఫస్ట్ ఈ 60 ఉంది కదా, ఈ 60/100 ఇంటూ 75 పెట్టుకొని ఇలా ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఇది 2 3s అండ్ 2 5s అవుతుంది. 3/5 ఇంటూ 75, ఇది 5 1s అలా కట్ అవుతుంది. ఇది 15s అలా కట్ అవుతుంది. 3 15s ఎంత వస్తుంది? 45 వస్తుంది. ఇది 45 వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ వాల్యూని, ఇది 5 1s 5 5s 25. సో -5 ఎంత అవుతుంది? 40 ఈజ్. Option C is the correct answer. Thank you for watching. Please subscribe my YouTube channel.